మీకే న్యాయం జరగలేనప్పుడు ప్రజలకి ఏం న్యాయం జరిగింది ఆడవాళ్ళకి అంటున్నాను. ఇస్తామంటారు, ఎప్పుడు ఇస్తారు చెప్పట్లేదు, డెడ్ లైన్ లేదు. నిన్న మేము ఇక్కడ కూర్చున్న తర్వాత మహేష్ గారు మాట్లాడడం జరిగింది. మా జిల్లా ఇద్దరు అధ్యక్షులతో నాతో మాట్లాడిన తర్వాత ఆ 30 లిస్ట్ ఏదైతే ఇచ్చారో 35 జిల్లాలో 30 పేర్లు ఇచ్చాం. ఆ లిస్టు ప్రకారం మీకు ఇస్తామంటున్నారు. పార్టీలో ఇస్తారా లేకపోతే గవర్నమెంట్లో ఇస్తారా తెలియదు. సో నేను అడిగేది ఒకటే క్వశ్చన్, పార్టీలో ఏం సముచిత స్థానం ఇస్తారు, అది ఒక్కొక్కటి ఇస్తాను. అంటే నిన్న లిస్టు పోయింది కాబట్టి వాళ్ళందరికీ తెలిసి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఏమంటారు, మహేష్ గారు చెప్తే నువ్వు ధర్నా చేసినావు, రేవంత్ అన్న చెప్తే నువ్వు ధర్నా చేసినావు, మేము చెప్తే చేయలే కదక్క, మీరు మాకు చెప్పినారు, కార్యకర్తలకి కార్యదర్శులకి నువ్వు చెప్పినా మేము పనిచేస్తాం. సునీతక్క మాట్లాడాలా, సునీతక్క ముందుకు రావాలని. రైట్. అంటే మీకు ప్రత్యేకంగా పదవి ఇవ్వలేదని మాట్లాడుతున్నారు. గతంలో మీకు గోషామహల్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది, మరి అది పదవి కాదా? నేను కాదంటలేను కదా, నాకు టికెట్ ఇవ్వలేదంటలేను, కానీ గోషామహల్ నేను కాదు, నేను నాన్ లోకల్ గోషామహల్, లోకల్ కాదు. ఓడిపోయే టికెట్ ఎవరన్నా ఇస్తారమ్మా, గెలిచే టికెట్ ఇవ్వాలి. నేను ఖైరతాబాద్ నుంచి ఒకటే అప్లికేషన్ వేసుకున్నాను, నాకు గోషామహల్ నుంచి వచ్చింది. సరే పార్టీ ఇచ్చింది, గౌరవించాను. 1 year పెట్టారు కదా రూల్, అయిపోయింది కదా, 1.5 year కదా, నవ్ ఇట్ ఇస్ 15 months. లీవ్ అబౌట్ మీ, వాట్ అబౌట్ దెమ్? సో యూ ఫైటింగ్ అబౌట్ దెమ్. yes. అండ్ మోర్ ఓవర్ ఇంకో క్వశ్చన్, మహేష్ కుమార్ గౌడ్ మరదల మీద మీరు ఒక ఆరోపణ కూడా చేయడం జరిగింది. అంటే వాళ్ళకి పదవులు ఇచ్చుకుంటున్నారు తప్ప మాకెవరు, అంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మహిళా వింగ్ ఇంత పెద్ద ఎత్తున కష్టపడింది పార్టీ day 1 నుంచి కూడా అని చెప్పేసి ఒక మాట అన్నారు. సో దాని మీద ఏంటంటే దానికి సంబంధించి ఆయన సీరియస్ గా రియాక్ట్ అయ్యి మీకు త్వరలో నోటీసులు ఇవ్వబోతున్నారు అనే మాట కూడా వినిపిస్తుంది. ఏం చెప్తారు మీరు? వాళ్ళకి ఇవ్వలేదు, ఇచ్చినారని చెప్పి నోటీసులు ఇస్తే మరి మా వాళ్ళకి ఇవ్వలేదని మహేష్ కుమార్ గారిని ఏమనాలి చెప్పండి, మీరు చెప్పండి. మాకు అందులో ఎవరు కూడా తెలియదు. నేను మహేష్ కుమార్ గౌడ్ గారి దగ్గర సర్కులర్ తీసుకెళ్ళినా, ఇందులో ఉన్న పేర్లన్నీ వచ్చినాయి, ఒక్కరు కూడా మా చెల్లెలేదు అంటే, అయ్యో మహేష్ అన్న మరదలు కూడా ఉంది అక్కడ అని. మహేష్ అన్న మరదలు ఉంది, మహేష్ అన్న సిస్టర్ ఉంది, చందన వందన ఇద్దరు ఉన్నారు అందులో. వీళ్ళు సర్కులర్ తీసుకొచ్చారు. అన్న మరి వాళ్ళందరూ ఉన్నారు, మరి మా వాళ్ళు ఎవ్వరు లేరన్నా అంటే, నా లేదు సీఎం గారిని నేను మా మరదలకి చైర్మన్ అడిగిన, కానీ వారు ఇచ్చింది మాకు మెంబర్. అప్పటి వరకు కూడా నాకు మహేష్ అన్న మరదలు అని నాకు తెలియదు. మాకు అప్పుడు అనిపించింది, వారు ఎప్పుడు మేము చూడలేదు, చందన గారిని చూడలేదు, వందన గారిని చూడలేదు, అందులో ఉన్న వాళ్ళని ఎవరిని చూడలేదు. కొత్త వాళ్ళందరూ కూడా పార్టీలు కండువాలు మార్చుకొని వచ్చిన వాళ్ళందరికీ పదవులు వస్తున్నాయి, మాకు రావట్లేదని వాళ్ళ ప్రాబ్లం. ఈ అసంతృప్తి భావజాలు ఏవైతే పడ్డాయో దీని తర్వాత ఏది పార్టీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోతే మీ తదుపరి కార్యాచరణ ఏంటి? నాకు ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటే, వాళ్ళు ఎందుకు మాట్లాడిందంటే, ఈరోజు వచ్చినారు అంటే నేను ఒకటే మాట చెప్తాను, ఐఎమ్ సేయింగ్ యూ వన్ థింగ్, దట్ వాళ్ళకి అసంతృప్తి ఉంది, ఇయ్యలేదు. ఈరోజు సర్కులర్ చూపించాం, మీనాక్షి నటరాజన్ గారు వస్తారు, మరి ఆమె ఏం నిర్ణయం తీసుకుంటారో చూస్తాం. ఈరోజు అన్ని టీవీలలో నాకు నోటీసులు ఇచ్చారు అని చెప్పి మీడియా పరంగా మొత్తం నాకు నోటీసులు ఇచ్చారు. నేను ఇక్కడికి వచ్చి వీళ్ళందరూ నోటీసులు అందుకోవడానికి వచ్చినారు, వాస్తవంగా నాకు ఇచ్చిన నోటీస్ వీళ్ళు అందుకోవడానికి వచ్చినారు. కానీ ఇక్కడ చూసినట్టయితే ఇట్లాంటి నోటీస్ ఫర్దర్ గా నోటీసులు ఇస్తే మీ కార్యాచరణ ఏంటంటే ఇవ్వనివ్వండి, నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. మేము తప్పు చేయలేదు, అక్కడ కూర్చున్నాం, మా అసంతృప్తి తెలియజేశాం, ఇక్కడ నుంచి వీళ్ళు కవర్ చేసుకున్నారు. కుమార్ రావు గారు పిలిచారు, పెద్దరు గౌరవనీయులు వైస్ ప్రెసిడెంట్ గారు పిలిచారు, అమ్మ సొంతమ్మాయి ట్రా అంటే నేను లేచి వెళ్ళిపోయినా. రెడ్లకి గౌడ్లకి తప్ప ఎవరికి పదవులు రావట్లేదు అన్న మాట కూడా మీరు అనడం జరిగింది. ఎస్ కరెక్ట్. వీళ్ళు తీసుకొచ్చిండ్రు లిస్టు, తీసుకొచ్చింది. ఇక్కడ ఎస్సీ లీడర్లు ఉన్నారు, ఎస్టీ లీడర్లు ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు అక్క ఈ లిస్టు చూడక్క, అందరు అన్న ఇట్లా వేస్తే ఎట్లా అక్క, సీఎం అన్న చెప్పాలి కదా, నువ్వు మాట్లాడవు ఎందుకు, నువ్వెందుకు, ఇక్కడనేమో అన్న గౌడ్లకి ఇస్తారు, అక్కడేమో రెడ్లకి ఇస్తారు, మరి మేము ఎక్కడ పోవాలక్క అని అడుగుతున్నారు. ఇప్పుడు దానికి సమాధానం ఎవరు చెప్పాలి? మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పాలి. అసంతృప్తి ఉండదా మరి వేరే వాళ్ళకి అందరికి ఇస్తే, మరి మాకు అసంతృప్తి ఉండదా? మరి వీళ్ళు ఎవరో కూడా తెలియాలి కదా మాకు. హూ ఆర్ దే, వీ డోంట్ నో, వీఆర్ సీయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. మొగుళ్ళు పనిచేస్తే పిల్లలకి పోస్టులు ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. ఆయన పనిచేసిండంట గతంలో, ఈయన పేర్లు తీయదలుచుకోలేదు, వారికి ఇస్తే మేమందరం కూడా కొట్లాడాం ఆ రోజు మహేష్ అన్నకి. సరే భర్త పనిచేసినందుకు భార్యకి ఇస్తే, మరి భార్యలు పనిచేస్తారు, మా భర్తలకు ఇవ్వమని కూడా అడిగి